చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో తెలుగుదేశం పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత సతీష్ నాయుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని విగ్రహాన్ని ప్రారంభించిన సర్పంచ్ గోవిందయ్య ఫిర్యాదు చేయడానికి వెళ్తే అతన్నే అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దేవలంపేటలో సంఘటనా స్థలంలో అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి పాలనలో దళితులపై దాడులు పథకం ప్రకారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు దేశంలో ఉన్న దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం దహనం చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొల్పిన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా ఈ విగ్రహం వెంట అనేక రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ వెదురుకుప్పం దవలంపేట వద్ద ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు నిప్పంటించారు. దీన్ని వెంటనే కూడా ఈ విగ్రహాన్ని మార్చడం జరిగింది. దీని మీద కూటమి ప్రభుత్వం అనేక రాజకీయాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ విగ్రహాన్ని కూడా చూడవచ్చు. మొన్న రాత్రి జరిగిన ఈ అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఈ విగ్రహాన్ని వెంటనే కూడా మార్చేశారు. ఈ బోర్డు కూడా పూర్తిగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. దీన్ని తట్టుకోలేని కొంతమంది నాయకులు ఇక్కడ పూర్తిగా దీన్ని దహనం చేసిన పరిస్థితి ఉంది. మరింత సమాచారం ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరుణాకర్ వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ దహనం చేయడం వెనుక ఎలాంటి కుట్ర కోణం దాగి ఉంది? దీని వెనుక ఇది పేదల భావజాలం మీద జరిగినటువంటి దాడి. అగ్రవర్ణ దురహంకారులు పని కట్టుకొని అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి కాల్చటం ద్వారా పేదల ఆలోచనలని, పేదల ఆశయాలని, పేదల యొక్క ఆదర్శవంతమైనటువంటి భావజాలాన్ని నాశనం చేయగలము అన్నటువంటి ఒక దురహంకారం ఇందులో స్పష్టంగా కనపడుతోంది. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దహనం చేయడం అత్యంత హేయమైన చర్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిగా విజయవాడలో నెలకొల్పినటువంటి ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద మొదటగా దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి పేర్లను ధ్వంసం చేయడంతో స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీలు విపరీతంగా పెరిగిపోయినాయి. అమలాపురం నియోజకవర్గంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతామంటే అక్కడ గొడవలు చేసి అక్కడ ఉన్నటువంటి నిమ్న వర్గాలని బహిష్కరించడం, విగ్రహమే పెట్టనీయకుండా అడ్డుకోవడం చూసాం. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని ఊరు నుంచి వెలివేసినటువంటి పరిస్థితి. అలాగే నిన్నటికి నిన్న ఒక ఘటన మర్చిపోకముందే, అంటే చిత్తూరులో జరిగినటువంటి గ్యాంగ్ రేప్, ఒక ఎస్సీ మహిళ మీద జరిగినటువంటి గ్యాంగ్ రేప్ మర్చిపోకముందే, అదే కుప్పం నియోజకవర్గంలో ఒక దళిత మహిళని చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఘటనలు మనం వెలుగు చూస్తాను. ఈ కూటమి ప్రభుత్వం అది అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎస్సీ ఎస్టీలని అణచివేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇదే కాకుండా ఫిర్యాదుదారుల మీదే తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ గొంతుకలు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే విగ్రహదాతున్నారో గోవిందస్వామి గారు, ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన్నే నిర్బంధించి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. చూస్తాం మనం దవలంపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీనికి ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అక్రమ అరెస్ట్ చేసిన గోవిందయ్యను వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న దళిత జాతికి అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. ఇదే విధంగా ఈ విగ్రహం ఏదైతే దహనం చేశారు, ఈ విగ్రహం ఎక్కడ దాచారు, దీంట్లో నిజానిజాలను కూడా పూర్తిగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, వెదురుకుప్పం నుండి.